సీఎం కేసీఆర్ విజయవాడ కనకదుర్గకు ముక్కుపుడక సమర్పణపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ లైవ్ లో అందిస్తారు. యుగంధర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు విజయవాడలోని కనకదుర్గ దేవి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఇక్కడికి 12 గంటల 5 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కనకదుర్గ దేవి ఆలయానికి బై రోడ్న పెడుతున్నారు. ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రం చూపించే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ ఏదైతే ముక్కులు ముట్టారో దానికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం తిరుపతి కావచ్చు, తిరుచెన్నూరు కావచ్చు, అజ్మీర్ కావచ్చు, అదేవిధంగా వీరభద్ర స్వామి ఆలయం కావచ్చు, వరంగల్ అమ్మవారు కావచ్చు, అదేవిధంగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో మొక్కులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన మొక్కులు కూడా తీసుకుని వస్తున్నారు. గతంలో తిరుపతికి సంబంధించినటువంటి ఏదైతే తిరుపతి చింతనకి ముట్టినటువంటి మూలవర్ణ కమలం నమూనంలో ఉండేటటువంటి బంగారు సాలిగ్రామం హారం, అదేవిధంగా 5 గంటల కంటే సమర్పించడం జరిగింది. దాంతో పాటు తిరుచెన్నూరు పద్మావతి అమ్మవారికి ముక్కుడుగా, అదేవిధంగా ఏదైతే వరంగల్ అమ్మవారికి సంబంధించి 2 కిలోల బంగారు కిరీటాన్ని, అదేవిధంగా విజయవాడకు సంబంధించినటువంటి కనకదుర్గకు సంబంధించినటువంటి ముక్కుపుడక చేయించడం జరిగింది. ముక్కుపుడకని ఈ రోజు మరి కాసేపట్లో ఈ రోజు 12 గంటల నుంచి 2 గంటల ఆ సమయం మధ్యలో విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ దేవి ఆలయంలో దాన్ని సమర్పించడానికి ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా మరి కాసేపట్లో చేరుకున్నారు. దీనికి సంబంధించి నిన్న రాత్రే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇక్కడికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మొత్తం కూడా పర్యవేక్షించారు. కొద్దిసేపటి క్రితమే వారు గన్నవరం ఎయిర్పోర్ట్ కి బయలుదేరడం జరిగింది. ఎందుకంటే 11 గంటల 20 నిమిషాలకు ముఖ్యమంత్రి ఆడి నుంచి బయలుదేరి ఆఫ్టర్నూన్ గన్నవరానికి చేరుకున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఆలయంలో ఉండేటటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి మొత్తం చూసుకోవాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న సాయంత్రం జరిగింది. ఏదైనప్పటికీ మరి కాసేపు ముఖ్యమంత్రి మనకు విజయవాడ వెళ్తున్నారు. విజయవాడలో కనకదుర్గ దేవి ఆలయంలో ఏదైతే ముఖ్య చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే విజయవాడలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాన్సెప్ట్ అది ఏదైతే వాళ్ళ కారణంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఆ రోజు ఉద్యమాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలు చేయడం ద్వారా ఉద్యమాలతోటి సాగించిన తెలంగాణ బంగారు తెలంగాణ తీసుకున్నటువంటి కేసీఆర్ కి అన్ని విధాలుగా అటు ఆ కాలం కూడా సహకరించే విధంగా ఇందులో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అగ్రగామిగా అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ #1 సీఎం గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మల్లికార్జున విజయవాడ రానున్నారు. విజయవాడకు సంబంధించినటువంటి ఏదైతే మొక్కుబడికి ఉందో ఈ మొక్కుబడికి సంబంధించినటువంటి మొక్కుని మల్లికార్జున తీర్చారు. Okay, Yugandhar, thank you for the updates.